హైదరాబాద్లో అత్యంత రద్దీగా ఉండే బాగా ఫేమస్ అయినటువంటి నీలోఫర్ కేఫ్లో తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి ఈ నీలోఫర్ కేసులో అగ్నిమాపక శాఖ రూల్స్ను ఉల్లంఘిస్తున్నారని చెప్పి మరి అదే సమయంలో ఎలాంటి అనుమతులు కూడా లేకుండానే 4వ ఫ్లోర్లో అయితే రెస్టారెంట్ను కూడా నడుపుతున్నట్లయితే అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే కేఫ్ నీలోఫర్ బిల్డింగ్కు జారీ చేసినటువంటి ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తక్షణమే రద్దు చేస్తున్నట్లుగా అయితే తెలిపారు. మరి కేఫ్ నీలోఫర్కు వచ్చే కస్టమర్ల ప్రాణాలతో చెలగాటమాడితే ఉపేక్షించేది లేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో వరుసగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి వాటి వల్ల అయితే భారీగా ప్రాణ ఆస్తి నష్టాలు కూడా సంభవిస్తున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తమై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి ఈ క్రమంలోనే నీలోఫర్ కేఫ్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అధికారులు. మరి ఈ తనిఖీల్లో అయితే ఫైర్ లైసెన్స్ రూల్స్ను అతిక్రమించి మరి నీలోఫర్ కేఫ్ యాజమాన్యం పలు అవకతవకలకైతే పాల్పడినట్లుగా అయితే అధికారులు గుర్తించారు. ఇరుకైన మార్గాలు రూల్స్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని మరి ఏదైనా ప్రమాదంతో అగ్ని ప్రమాదం జరిగితే మాత్రం ఖచ్చితంగా కస్టమర్ల ప్రాణాలకు ఆస్తులకు తీవ్రమైనటువంటి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తనిఖీ రిపోర్టులో స్పష్టం చేశారు. మరి ఈ క్రమంలోనే అధికారుల తనిఖీలు చేసినటువంటి నివేదికను పరిశీలించినటువంటి తెలంగాణ అగ్నిమాపక సేవల శాఖ అయితే డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఆయన మాట్లాడుతూ మరి నీలోఫర్ కేఫ్ సంస్థకు గతంలో కూడా జారీ చేసినటువంటి ఫైర్ ఎన్ఓసిని తక్షణమే అయితే రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు ఆయన. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజలు వాణిజ్య సంస్థలు అవసరమైనటువంటి అన్ని రకాల భద్రతా చర్యలను ఖచ్చితంగా పాటించాలని మరి డీజీ విక్రమ్ సింగ్ మాన్ తేల్చి చెప్పారు. ఫైర్ లైసెన్స్ పొందినటువంటి సంస్థల ఓనర్లు లైసెన్స్ నిబంధనలకు అనుగుణంగానే వ్యాపారాలను నడిపించాలని చెప్పేసి కూడా ఆయన సూచించారు. రూల్స్ అతిక్రమించి అదనపు నిర్మాణాలు చేపట్టినా అనుమతి లేనటువంటి వ్యాపారాలు చేసినా కూడా మరి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి హెచ్చరించారు ఆయన. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమకు అత్యంత ప్రాధాన్యం అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పారు.